అసలా అమ్మవారు తన యొక్క పాదాలు దాచుకోవడం ఏమిటండి? ఎక్కడైనా మనం వింటూ ఉంటాం ఆ విషయాన్ని. లలిత సహస్రనామాల్లో ఎన్నో నామాలకి తెలుసుకుంటూ ఉంటున్నాం గానీ, నాకు చాలా విచిత్రం అనిపించింది నామం. ఎందుకనుకుంటున్నారు? జనరల్‌గా అమ్మవారి పాదాలు కప్పుకోవడం ఏమిటి? ఎందుకు కప్పుకుంటుంది ఆమె యొక్క యాంకిల్స్ అని జెప్పేసి ఆలోచించుకుంటూ వెళ్తే లలిత సహస్రనామంలో మనకి 42 నామం అన్నమాట ఇది. గోడగొల్పాయ నమః. సో, ఈ నామంలో ఏంటి? ఏం చెప్తున్నారు? అసలు అమ్మవారు తన యొక్క పాదాలను ఎందుకు దాచుకుంది? తెలుసుకుందాం అనుకుంటే వీడియో కంప్లీట్ చూడడానికి ట్రై చేయండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఓకేనా? గు గూడ గుల్ఫాయే నమః. ఇది మనకి 42 నామం లలిత సహస్రనామంలో. గూడ అంటే ఏంటి? జనరల్‌గా గూఢచారి అంటూ ఉంటారు. గూడ అంటే దాచుకోవడం. దాచుకోవడం ఇన్ ద సెన్స్ ఎవరికీ కనిపించకుండా కానీ కప్పుకోవడం. గూడ గుల్ఫ. గుల్ఫ అంటే ఏంటి? అమ్మవారి యొక్క యాంకిల్స్ అన్నమాట. యాంకిల్ అంటే మనం పాదాలకి అలాగే మన కాలికి జాయింట్ ఉంటుంది కదా! దాన్ని మనం యాంకిల్ అంటూ ఉంటారు. సో, ఈ యాంకిల్స్ ఎందుకు దాచుకుంది అమ్మవారు అని అందరూ ఆ డౌట్ రావచ్చు. ఎందుకు అమ్మవారు యాంకిల్స్ దాచుకోవడం ఎందుకు అంటే, జనరల్‌గా మనకి అమ్మవారు పద్మాసనం వేసి కూర్చుందనుకోండి, మనకి ఆమె యొక్క పాదాలు కనిపించవు. అదే ఒకవేళ అమ్మవారు తన ఒక కాలు ఒక కాలు కిందకి పెట్టి, ఒక కాలు ఇలా ఇలా మడిచి కూర్చుందనుకోండి, ఆమె పాదాలు కనిపిస్తూ ఉంటాయి. సో, పాదాలు కనిపించినా కూడా ఆమె యొక్క యాంగిల్స్ మనకు కనిపించవు. ఎందుకంటే అమ్మవారి యాంగిల్స్ అన్నీ కూడా మంచిగా చీర కుచ్చుల్లో కలిసిపోతాయన్నమాట. సో, అంత అద్భుతంగా అమ్మవారు తన యొక్క శారీని డ్రేప్ చేసుకుంటుంది. సో, ఇక్కడ ఈ నామం ఎందుకు ఆమెకి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే, జనరల్‌గా మనం అమ్మవార్ల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు కేశాది పర్యంతం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అంటే కేశాది పాద పర్యంతం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అంటే టాప్ టు బాటమ్ అన్నమాట. సో, పురుష దేవతలని మనం ఆహ్, ఎప్పుడైనా వర్ణించినప్పుడు లేకపోతే పూజించినప్పుడు పాదాలు టు కేశాలు మనం వర్ణిస్తూ ఉంటాం. సో, ఇక్కడ అమ్మవారి కేశాది పర్యంతం అంటే మనకి అమ్మవారి టాప్ నుంచి ఇప్పటికి ఎన్నో ఎన్నో నామాలు తెలుసుకుంటూ వచ్చాం. ఇక మనం అమ్మవారి పాదాల దగ్గర వచ్చేసామన్నమాట. సో, ఈ నామాలను మనం తలుచుకుంటే ఏం అర్థం అవ్వాలంటే, మనం అక్కడ అమ్మవారి పాదాల దగ్గర ఉన్నామని చెప్పేసి మనం ఫీల్ అవ్వాలి. సో, ఇక్కడ ఎందుకు? ఇక్కడ అమ్మవారు దీనిలో ఆధ్యాత్మిక కోణం ఏముంది? ఎందుకు దీన్ని నేర్చుకోవడం మనకు కలిగే ప్రయోజనం ఏమిటి అని ఎవరైనా అనుకోవచ్చు. ఈ నామం ఎందుకు పెట్టారు? వశిష్ఠ వాగ్దేవతలు ఏ నామం పెట్టినా కూడా దానికి ఒక ప్రాపర్ పర్పస్ ఉంటుందన్నమాట. ఆ పర్పస్ ఏంటి అంటే జనరల్‌గా మనం అమ్మవారి పాదాలు తలుచుకుంటే ఏమవుతుంది అంటే, అమ్మవారి పాదాల కంట దేవతలందరూ కూడా ఆహ్, వచ్చి వాళ్ళ యొక్క శిరస్సును తాకిస్తారనమాట. ఎప్పుడైతే దేవతలు శిరస్సును తాకిచ్చారో, వాళ్ళ కిరీటాలకున్న మణిమాణిక్య వజ్రాలన్నీ కూడా అమ్మవారి పాదాల్లోనే కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆ ఒక వజ్రాలన్నీ కూడా అమ్మవారి పాదాల మీద పడుతూ ఉంటాయన్నమాట. సో, అమ్మవారి పాదాలు అంత షైనింగ్‌గా కనిపిస్తూ ఉంటాయి. దేవతల చేత ఆమె పాదాలు మొక్కబడుతున్నాయి కాబట్టి, అలాంటి పాదాలు కనుక మనం ఒక్కసారి మనసులో ధ్యానం చేసుకుంటే, మనకి అంతిమ మోక్షం కాదు కదా! అసలు మళ్ళీ జన్మ కూడా ఉండదన్నమాట అండి. జన్మరాహిత్యం మనం పొందుతూ ఉంటాం అమ్మడే. అమ్మవారి పాదాలు సర్వస్వ శరణాగతి పొందుతూ ఉండాలి. అంటే ఏదో అమ్మవారి పాదాలుగా అని చెప్పేసి మనం దాన్ని ఊరికే అమ్మవారి పాదాలని చెప్పేసి అనుకోవడం కాదు. ఆ పాదాలు మనకి దేవేంద్రుల చేత పూజించబడిన పాదాలన్నమాట. సో, అలాంటి వాళ్ళ చేత పూజించబడిన పాదాలు కాబట్టి అవి మనకి మోక్షానికి తొలిమెట్లు. సో, ఇంకపోతే మనకి ఇక్కడ ఎందుకు ఇందులో ఆధ్యాత్మిక కోణం ఏముంది? అమ్మవారి పాదాలు దాచుకోవడం వల్ల అంటే ఇక్కడ అమ్మవారి యొక్క యాంగిల్స్ దాచుకోవడం వల్ల ఆధ్యాత్మిక కోణం ఏముంది అంటే జనరల్‌గా శక్తి, కరుణ, జాలి ఇవన్నీ కూడా మనకి అమ్మవారిలో లోపల దాగి ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఎవరైనా అమ్మ అని పిలుస్తూ ఉంటారో వాళ్ళని ఎప్పుడెప్పుడు అనుగ్రహిద్దాం అని చెప్పేసి అవన్నీ కూడా అమ్మవారు బయటకి తెచ్చుకుంటూ ఉంటుందన్నమాట అండి. సో, ఇందులో మనకి ఆధ్యాత్మిక కోణం అయితే అదనమాట. కానీ ఇంకొక అర్థం ఏమిటి అంటే ఫర్ సపోజ్ మనకి ఒక డైమండ్‌ని కనుక మనం ఒక మంచి కాటన్ క్లాత్‌లో ఒక మంచి ప్యూర్ క్లాత్‌లో చుట్టేసామనుకోండి. దాని యొక్క వజ్రం అది డైమండే. అది లోపల చుట్టేసి ఉన్నా, బయట ఉన్నా దాని విలువ ఎక్కడికి పోదన్నమాట. సో, అందుకే ఇక్కడ అమ్మవారి పాదాలు యాంకిల్స్ కప్పేసి ఉన్నాయి కదా! ఆహ్, మనకి కనిపించవు కదా! దానివల్ల మనకి చూడడం మనం చదువుకున్న ప్రయోజనం ఏమిటి అని అనుకోవచ్చు. అమ్మవారి యాంకిల్స్ పాదాలు కప్పి ఉన్నా, లేకపోతే అవి మనకు కనిపించి ఉన్నా కూడా మనకి వాటి విలువ ఎక్కడ పోదన్నమాట అండి. సో, నామం అర్థమైంది అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ నామంతో మళ్ళీ కలుసుకుందాం. ఎందుకంటే లలిత సహస్రనామం ఇప్పటి నుంచి కూడా చాలా షార్ట్ అండ్ స్వీట్‌గా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నామాలు చాలా పెద్ద పెద్ద నామాలు. సో, మనం దాన్ని అంత డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకోలేం కాబట్టి మనందరికీ అర్థమయ్యేలాగా ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అనమాట అండి. సో, నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
మరి వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.